అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శుభాభివందనాలు. ఆదోనిలో అప్పుడే ఎన్నికల వేడి పుంజుకుంది. అందులో భాగంగా కూటమి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఈరోజు డాక్టర్ పార్థసారథి గారు ఇక్కడ రావటం జరిగింది. డాక్టర్ పార్థసారథి గారు నిన్న మాట్లాడుతూ సాయి ప్రసాద్ రెడ్డి గారు నన్ను నాన్ లోకల్ అన్నారు అనేసి ఒక వర్డ్ వాడాడు. అయ్యా పార్థసారథి గారు, ఈ మాట చెప్పింది బీజేపీ నుంచి మాట్లాడినటువంటి వ్యక్తులు. మీరు ఒకసారి గతంలో అంటే జస్ట్ ఒక 4-5 డేస్ బ్యాక్ ఒకసారి వీడియోలు చూడండి. ఇది మాట్లాడే వ్యక్తులు కూడా మీ పార్టీ సీనియర్ లీడర్సే, మామూలు వాళ్ళు కాదు. సరే, మీరు నిన్న మాట్లాడుతూ ఎక్కడో పార్టీ ఆఫీస్లో మాట్లాడుతూ మీరు 5,000తో గుద్దుతే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమవుతారోనే. అయ్యా పార్థసారథి గారు, ఇక్కడ 5,000 అవసరం లేదు, 1,000తోనే మేము గుద్దుతే మేము 50,000 మెజార్టీతో గెలవబోతున్నాం. అది ఒకసారి మీరు గమనించండి. తర్వాత మీరు రావటమే మీరు అంటే ఆదోని పరిస్థితులు మీరు ఒకసారి స్టడీ చేయండి. ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా వ్యాపారవేత్తలు అందరూ కూడా వారు పనులు చేసుకుని జీవించేటువంటి వాళ్ళు ఇట్లాంటి ప్రోత్సహించరు. మీరు మాట్లాడే మాటల్ని మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ఓట్లు అడగండి. మీరు ఓట్ల రూపంలో సాయి ప్రసాద్ రెడ్డి గారు దౌర్జన్యాలు చేస్తున్నారని అంటారు, కుట్రలు అంటావు, లేదా కబ్జాలు అంటావు. మరి ఇన్ని చేసి ఉంటే వారు 2004 నుంచి ఈ రోజు వరకు 2009లో ఒకసారి ఓడిపోయారు, 2004 గెలిచారు, 14 గెలిచారు, 19 గెలిచారు. మరి ఇప్పుడు గెలవబోతున్నారు. మరి ఈయన కబ్జా కోరు, తర్వాత దౌర్జన్యాలు చేస్తారు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ చెప్పేటప్పుడు వారు ఎందుకు గెలుస్తూ ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సమస్యలు నిత్యం ఇంటి దగ్గర రద్దీగా ఉండి ప్రతి ఒక్కరిది కూడా సమస్య వింటూ వాళ్ళని అక్కడికక్కడే పరిష్కరిస్తూ ఉంటారు వారు. అలాంటి వ్యక్తిని మీరు కొంచెం ఎవరు ఏమిటి అనేది మీరు ఆదోనిలో ఇప్పుడు ఉండబోతున్నారు కదా, నేను ఇక్కడే ఉంటానంటున్నారు. ఒకసారి గమనించండి. సాయి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడే విధానం, వారు చెప్పేటువంటిది, ప్రజలతో ఎట్లా ఉంటాడనేటువంటిది కూడా మీకు తెలియాలి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు ప్రతి ఒక్కరికి కూడా మీ పార్టీ సిద్ధాంతాలు అయితేనే మీరు ఏం చేయబోతారో, రేపు మీరు పోటీలో చేస్తున్నారు కదా, ఏం చేయబోతారు ఆదోనికి అనేటువంటిది అట్లా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ద్వారా ఓటు ద్వారా కొట్టించండి. చూద్దాం అప్పుడు మేమనేది తెలుస్తుంది. అంతే తప్ప తాడో పేడో తెలుసుకోవాల్సినటువంటిది మేము కాదు, మీరు తెలుసుకోవాలి తాడో పేడో అనేటువంటిది. మేము ఖచ్చితంగా ఇక్కడ ఆదోనిలో సూపర్ మెజార్టీతో, బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం. అందులో ఆశ్చర్యమే లేదు. రేపు రాష్ట్రంలో కూడా 145 నుంచి ఆ పైనే మేము మెజార్టీతో సీట్లు ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాబోతున్నారు. ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాను. అది నేను సర్వేల ప్రకారం చెప్పా. అంటే సర్వేలు ఈ మధ్యన నేను చూసేటువంటి రిపీటెడ్గా వై నాట్ 75 అనేటువంటిది ఉంది. కానీ నేను సర్వేలు చూస్తూ ఉన్నా. అంటే సర్వేలు చూసినట్టు సర్వేల రూపంలో చెప్పాను. ఇటీవల కాలంలో ఆదోనిలో మార్పుతో పాటు బీసీ నాయకులు కూడా వస్తే బాగుంటుందని కూడా కోరుకుంటున్నారు సార్ ఆదోని ప్రజలు. ఆదోనిలో మార్పుతో పాటు అభ్యర్థి మార్పుతో పాటు కొత్త అభ్యర్థి వస్తే బాగుంటుంది, అందులో బీసీ వాళ్ళు వస్తే బాగుంటుందని కూడా కోరుకుంటున్నారు. మరి ఆ మాటకు అక్కడ స్థానికంగా ఉండేటువంటి మాకు ఇవ్వకుండా స్థానికేతుడికి ఇచ్చారని అదే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి స్థానికుడికి ఇచ్చుంటే అప్పుడు వీళ్ళంతా మాట్లాడేవారా? మరి ఈ రోజున ప్రెస్ మీట్లు ఎక్కడెక్కడో జరుగుతూ ఉన్నాయి. బీజేపీ ఆఫీస్లో ఎక్కడ జరిగిందా? మీడియా వాళ్ళకి మీకు తెలియాలా? బీజేపీ పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరిగిందా? ఇప్పుడు ఒక్కొక్క నాయుడు ఇంటి దగ్గర పోయి అక్కడ ప్రెస్ మీట్లు జరుగుతూ ఉన్నాయి. కూటమి వెళ్ళినాక కూటమికి ఒకే ప్లేస్ ఉంటుంది, ఆ ఒకే ప్లేస్లోనే ప్రెస్ మీట్లు జరుగుతాయి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.